ఇది క్యాసల్ వాటర్ ఫోర్డ్. ఇదేంటంటే ఇటలీలో వాటర్ఫోర్డ్ క్యాసల్ అని ఒక క్యాసల్ ఉంటుందండి. అది రిసార్ట్ విత్ గోల్ఫ్ అంతా ఉంటుందంట. అది యాజ్టీజ్గా ఆ థీమ్తో తీసుకొచ్చి ఈయన ఇక్కడ కట్టారు. 1985లో కట్టారంట ఇది. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతి పార్టీ కానీ ఏదైనా సరే డెస్టినేషన్ చాలామంది ఇష్టపడుతున్నారు కదా. అలా కానీ లేదంటే ఎయిర్బిఎన్బి అని. ఇప్పుడు మీకు ఎయిర్బిఎన్బి అంటే ఏం లేదండి, రెంటల్ ఇచ్చే హోమ్స్ని ఇక్కడ భాషలో ఎయిర్బిఎన్బి అంటారు. అలా ఎవరన్నా చూస్తుంటే అల్టిమేట్ చూపిస్తాను నేను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. నేను ఎప్పుడు చూడలేదు అసలు. లోపల ఎంత బాగుందంటే మాటలతో కాదు, కళ్ళతో చూపిస్తాను. లెట్స్ గో. ఇది క్యాసల్. దీని లోపల 8 బెడ్రూమ్స్ ఉన్నాయి. అసలు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే దీన్ని నేనైతే మల్లేశ్వరి ఇల్లు గుర్తొచ్చిందండి నాకు. నేను బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకెళ్తుంటే నిజంగానే మర్చిపోయా. అట్లా ఉంది. మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే నాకు కూడా చెప్పండి. ఇల్లు చూపిస్తా. ఇది ఎంట్రన్స్. ప్రతిదీ యాంటిక్ అనమాట అక్కడ. ఫస్ట్ ఇటు చూపిస్తా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది ఒక బెడ్రూము. మ్యారేజెస్కి వాటికి ఏంటంటే ఇది మనకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ సీక్రెట్ ప్లేస్ అని చూపిస్తా, లాకర్ లాగా. అసలు ఆ రోజుల్లో ఐడియా చూడండి ఎంత బాగా కట్టారో. ఇదొక బెడ్రూము. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఇంకొక సీక్రెట్ రూమ్ ఉంది. ఇది బాత్రూము. ప్రతి దానికి మీకు విండోస్ వచ్చి వ్యూ చాలా బాగుంది. క్లాజెట్, బాత్రూము. ఇది డ్రెస్అప్ అవడానికి. ఇది ఇంకా క్లాజెట్. ఈ క్లాజెట్లోనే ఒక వాషరు డ్రయర్ ఇచ్చారు. ఇది ఒక బెడ్రూమ్. చూసారు ఎన్ని క్లాజెట్స్. ఇంకా ఈ క్లాజెట్స్ అన్నీ చూపిస్తే నాకు 1 డే కూడా పడుతుంది. ఇలా ర్యాక్స్ అనమాట. మనకి ఇప్పుడు బ్రైడ్ గ్రూమ్ అని 2 సపరేట్ రూమ్స్, బ్రైడ్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది కదా. మ్యారేజెస్కి వాటికి పెద్ద పెద్ద ఈవెంట్స్కి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్ అండి. నేను ఎక్కడ ఏంటి అన్నది డీటెయిల్స్ మళ్ళీ మీకు ఇస్తాను. ఇప్పుడు బయటకు వస్తున్నాం. ఇంకా ఫర్నిచర్ రావాలి వస్తుంది. ఇది లివింగ్ రూమ్. బయట కూడా పెద్ద డెక్ వచ్చింది. కాక్టైల్ పార్టీస్ అలా చేస్తానికి చాలా బాగుంటుంది. ఇది ఫైర్ ప్లేస్. ఎవ్రీథింగ్ వాళ్ళు గోల్డ్ అండ్ ఈ థీమ్, ఈ కలర్స్. మీకు రూఫ్ కానీ ఏదైనా ఇలా వస్తే ఆఫీస్ రూమ్ లాగా. ఇది పౌడర్ బాత్. యాంటిక్ చూసారా. ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా చూసారా వాళ్ళు అప్పట్లోనే అంత 2 ఫ్రిడ్జ్లు, ప్రతిదీ చాలా ఇంట్రెస్ట్గా. ఇది ఈ బిల్డింగ్ కట్టిన ఆయన ఆర్కిటెక్చర్ అంట, కన్స్ట్రక్షన్ చేసిన ఆయన వైఫ్ కూడా ఆర్కిటెక్చర్ అంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది చెక్క కాదండి. వాళ్ళు ఏదో
ఆమె ఏదో మెటీరియల్ చేసి అలా ఆ షేప్ తెచ్చి దానికి ఆ కలర్ పెయింట్ వేశారంట. హౌ క్రియేటివిటీ. చూస్తే మనకి వుడ్ లాగా అనిపిస్తుంది, బట్ అది వుడ్ కాదంట. ఇదంతా కిచెను. ఇక్కడ ఓపెన్ ఉంది కిచెన్ కూడా. ఇది కూడా అంతే, ఆమె తను హ్యాండ్తో చేసిందంట. ఇది ఫార్మల్ డైనింగ్. ఫర్నిచర్ ఇంకా వస్తుందండి, ఆన్ ది వేలో ఉంది. స్పెషల్గా చేపిస్తున్నారు వాళ్ళు ఓనర్సు. ఇక్కడ ఒక సీక్రెట్ వచ్చింది చూస్తానికి. ఇది అది అట్లా ఏదన్నా మీరు సీక్రెట్గా దాచుకుంటానికి. మన యూట్యూబర్లు కంటెంట్ కోసం అయితే అసలు ప్రతిదీ అండి, దీని గురించి కూడా చాలా చెప్పి ఒక 100-150 వీడియోలు చేయొచ్చు, అంతుంది దీంట్లో. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం, సింపుల్గా చూపిస్తున్నాను నేను. ఇవన్నీ కూడా తనే చేశారంట. ఈ డైనింగ్ హాల్కి ఇక్కడ చిన్న హాల్వే లాగా గోడ కట్టారండి. ఇటు నుంచి ఇట్లా వెళ్తే ఇది ఫార్మల్ కదా, ఇది రెగ్యులర్. ఇంకొక డైనింగ్ హాలు, కిచెన్ నుంచి యాక్సెస్ ఉంది. ఇక్కడ ఇంకా రూమ్స్ ఉన్నాయి, చూపిస్తాను. లైట్లు వేయాలి, ఆటోమేటిక్. ఇది కూడా ఒక బెడ్రూమే, వాళ్ళు జిమ్ రూమ్ లాగా చేశారు. అంటే గెస్ట్లు కూడా ఇంకా బయటకి ఎక్కడికి జిమ్ కోసం వెళ్ళకుండా, ఇప్పుడు మీరు వెడ్డింగ్కి అలా సెట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడే ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది మీకు. ఇది బయటకి వెళ్తానికి దారి. ఇటు వెళ్ళిపోవచ్చు. క్లాజెట్లు, ర్యాక్లు అయితే ఎన్ని ఇచ్చారంటే అన్ని ఇచ్చారు. ఇది గరాజు, ఇది మళ్ళీ చూపిస్తాను నేను. ఇక్కడికి ఒకసారి మీరు వెడ్డింగ్ ప్లాన్ చేసుకొని వచ్చారనుకోండి, ఎవ్రీథింగ్ ఇక్కడే. బ్రైడ్కి సపరేటు, గ్రూమ్కి సపరేటు, రూమ్స్, ఫోటోషూటు, ఎవ్రీథింగ్. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్లు, డెస్టినేషన్ పార్టీ అనేది బాగా ట్రెండ్ నడుస్తుంది కదా. ఇది కిచెన్లో స్టోరేజ్, ప్యాంట్రీ రూమ్ లాగా. ఇప్పుడు మనము ఇంకొక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. ప్రతి రూమ్కి విండోస్. మనకు అసలు ఇప్పుడు నేనైతే ఏదైనా క్లాజెట్స్లో లైట్ వేస్తున్నా కానీ ఎక్కడ లైటింగ్ అక్కర్లేదు, అంత బాగా కట్టారు. ఇక్కడ నుంచి చూస్తే మా ఆయన కాదు, ఇది ఎంట్రన్స్. మీకు పైనుంచి చూపిస్తా ఎంత బాగుంటుంది అన్నది. ఈ బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ వచ్చింది. ఇది షవర్ రూము. బాత్రూమ్కి కూడా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారో చూడండి మీరు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇండియాలో కూడా మనము పలక్నామా, రాజస్థాన్ అట్లా వెళ్ళి చేస్తున్నాం కదా. అట్లా యూఎస్లో వాళ్ళు ఎవరైనా సరే మీరు డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్తే ఆ డీల్స్ అవన్నీ మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. 100 పీపుల్, 150 పీపుల్, ఎలా ఏంటి అన్నది దాని ప్రకారం చూసేసుకోవచ్చు. మీకు ఏ డీల్ కావాలి, ఎంతమంది గెస్ట్లు ఏంటని. 1 స్టాప్ వెడ్డింగ్ చేసుకోవచ్చండి. యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంది దీంట్లోనే. ఇప్పుడు నేను మీకు అప్స్టేర్ చూపిస్తాను. ఫస్ట్ టైం అయితే నేను మర్చిపోయా, మల్లేశ్వరులాగా చూసిన బిల్డింగ్లో ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు 2-3 టైమ్స్ చూసాక అప్పుడు మీకు చెప్తున్నాను నేను. ఇది రెడ్ కార్పెట్. అసలు థీమే రెడ్ కార్పెట్ లాగా ఉందంతా. షాండీ లేయర్స్ కానీ ఏదైనా సరే, ఫ్లోర్ కానీ గోడలు కానీ. ఇంకా బాగా ఆర్కిటెక్చరు, బిల్డింగ్ కంటెంట్ క్రియేటర్లు అయితే చాలా చాలా చెప్పచ్చు. నేను మీకు పైన చూపిస్తాను. ఇదొక పౌడర్ బాత్ అండి. ఈ బెడ్రూమ్కి ఈ బాత్రూమ్ వచ్చింది. దీనికి బయట వ్యూ, సోలార్ ఉంది. ఇంకా క్లాజెట్లు అయితే చెప్పనవసరంలా.
ఈ బెడ్రూమ్కి ఇది బాత్రూము. ఇక్కడ కూడా వచ్చినాయి క్లాజెట్స్. ప్లేస్ అనేది వేస్ట్ అవ్వాల, అంత బాగా బిల్డ్ చేశారు. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కొచ్చాం కదా, దీని పక్క నుంచి వస్తే ఇటు దారి ఉంది. ఇది ఇంకొక బెడ్రూము. ఈ బెడ్రూమ్కి ఒక క్లాజెట్ ఇచ్చారు, ఇలా వచ్చింది. ఇది బాత్, ఫుల్ బాత్. ఇక్కడ మీకు ఒక విషయం చూపిస్తాను, తలపైకి ఎత్తి చూడండి. ఇక్కడ ఏంటంటే నిచ్చెన వేసుకొని ల్యాడర్ ఉంటుంది కదా, వెళ్తే అక్కడ ప్లేస్ ఉంది. అక్కడ నైట్ గేమ్స్ ఆడుకుంటాను. కానీ అట్లా ఇది ఇప్పుడు అబ్బాయి పెళ్లి కూతురు రూమ్ అనుకోండి, అదర్ సైడ్ పెళ్లి కొడుక్కి బ్రైడ్ గ్రూమ్ అంటారు కదా వాళ్ళకనమాట. సీక్రెట్ ప్లేస్ లాగా అక్కడ ఒక 6-7 మెంబర్స్ పడతారంట. వాళ్ళు గేమ్ ఆడుకోవాలన్నా చేసుకోవాలన్నా డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ నుంచి వెళ్తాను కదా. వా, నేనైతే ఫస్ట్ టైం చూసాను. చాలా చూసాను కానీ అమెరికాలో సూట్ రూమ్స్ అట్లా బయటకు వెళ్ళినప్పుడు, బట్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఇక్కడేమో ఇది పెళ్లి కూతురు రూమ్ అనుకోండి. బయటకు వస్తాం కదా, బయటకు వస్తే వీళ్ళకి ఫోటో షూట్స్ అయ్యి ఎక్కువ ఇంపార్టెంట్ కదా. రావటం లేదేంట్రా, నాకు గట్టిగా ఉంది. అబ్బాయి రూమ్ చూపిస్తాను. అది ఫోటో ఏరియా, షూట్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచొని ఇది ఈ ఏరియా అబ్బాయి అయితే, ఈ అమ్మాయి అయితే ఆ ఏరియా అబ్బాయి అనమాట. వీళ్ళిద్దరికి కింద నుంచి ఫోటో షూట్ చేసుకోవచ్చు. ఈ డోర్ ఇందాక సాయి యా గాట్ ఇట్. అక్కడ అది అబ్బాయి రూమ్ అనుకోండి, ఇది పెళ్లి కూతురు రూమ్. అయితే వీళ్ళిద్దరూ రెడీ అయిన తర్వాత ఇక్కడికి బయటకు వస్తే ఫోటో షూట్ చేస్తారు. ఇది మొత్తం క్యాసిల్ అండి. ఇది ఎంట్రన్స్. అది ఫోటోకి అట్టుకుంటుంది కదా, పాండ్ వచ్చింది. అది వచ్చి ఈవెంట్ సెంటర్. నేను అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. ఫస్ట్ క్యాసిల్ చూపిస్తున్నాను. ఈ ప్లేస్ అర్థమైంది అనుకుంటా. బ్రైడ్ గ్రూమ్, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి ఫోటోషూట్ ఏరియా లాగా. ఇట్స్ లైక్ బాల్కనీ విత్ ఫోటోషూట్కి. ఇప్పుడు ఇక్కడ ఇంకా క్లాజెట్ ఉంది. డైనింగ్ ఏరియా చూపిస్తాను. ఇట్లా వస్తే ఇది లివింగ్ కమ్ డైనింగ్ లాగా అనమాట. ఇక్కడ నుంచి కూడా క్యాసిల్ వ్యూ. క్యాసిల్లో నుంచి ఎటు చూసినా మీకు వ్యూ కనిపిస్తుంది. ఇవన్నీ ర్యాక్స్. ఇప్పుడు థియేటర్ రూమ్ చూపిస్తాను. థియేటర్ రూమ్లో మామూలుగా అయితే అసలు విండోస్ ఉండవు, బట్ వీళ్ళు చక్కగా విండో కూడా ఇచ్చారు. అది క్లోజ్ చేసేస్తే డార్క్ అయిపోతుందంట. థియేటర్ రూమ్ ఎటు నుంచి చూసినా మనకి వ్యూ బాగుంది. మూవీ నైట్, షో టైము, అడ్మిట్ 1. ఇంకా ఫర్నిచర్ రాలేదు, ఇంకా కొత్త ఫర్నిచర్ వస్తుంది. ఇదంతా బ్యాక్ యార్డ్, బ్యాక్ వ్యూ. ఇది ఆటిక్. అటకన్నా ఇట్లా ఉంటుంది లోపల. ఏదైనా ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. సారీ తప్పు చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి. అటక అనుకుంటా ఏదో అంటారు. ఇది ఫైర్ ప్లేస్. రూఫ్ కానీ ఏదైనా సరే, ఎవరైనా యూట్యూబర్స్ అయితే ఒక సంవత్సరం నడిపించవచ్చండి దీంట్లో. అంత డీటెయిల్గా ఉంది. ఇక్కడ ఒక వాషరు డ్రయర్ ఇచ్చారు, బట్టలు వాష్ చేసుకుంటానికి. క్లాజెట్స్. ఇది కూడా అదే, ఇందాక అటు చూపించాం కదా, ఇప్పుడు ఇటు. ఇందాక అక్కడ చూపించా,
ఏంటంటే ఇక్కడ రెడీ అయ్యొచ్చాక ఇక్కడ నుంచి ఇలా మా ఆయన షైర్ కొడుతున్నాడు. ఇదొక వ్యూ. ఈ 2 వాటర్ ట్యాంక్స్. ఇదంతా క్యాసిల్. ఇప్పుడు క్యాసిల్లో పైన ఉన్నాం మనం. ఇప్పుడు ఇది అబ్బాయికి రూమ్ అనుకోండి. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది. వాళ్ళు టూర్ వేస్తున్నారు మా ఆయన వాళ్ళు. ఇది ఒక బాత్రూము. సేమ్ ఇక్కడ కూడా అలాగే వచ్చింది. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్తో పైన నైట్ టైం స్పెండ్ చేసి ఏదన్నా పే చేసుకోవాలన్న గేమ్స్ ఈ రూఫ్ అంతా అక్కడ ఇస్తాడంట. దానికి ఇక్కడ మనం ఒక లేడర్ పెట్టుకోవాలి, అంటే నిచ్చెన లాంటిది. కొంతమందికి ఎక్కువ మంది మాట్లాడినట్లు కూడా నచ్చదు. అలాంటప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి హైడ్ అవ్వచ్చు. ఈ ఏరియా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ ఒక క్లాజెట్ వచ్చింది. ఇది కూడా క్లాజెటే. ఇది ఇంకొక బెడ్రూమ్కి వెళ్తున్నాం మనం. ఇదొక బాత్రూము. ఇక్కడ కూడా వ్యూ వస్తుంది. ప్రతి రూమ్కి వ్యూ ఉందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 2 స్టెప్స్ డౌన్ వెళ్తాము. ఇదొక రూమ్ ఎక్స్ట్రా, లైక్ ఎక్స్ట్రా కిచెన్ లాగా. ఇదొక బెడ్రూము. మీరు బాగా ఇంత క్యాసిల్ చూసి మనం అఫోర్డ్ చేయలేంలే అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఈ డోర్ లాక్ చేసేస్తే, మనం 2 స్టెప్స్ ఎక్కాం కదా, ఇలా ఇదొక రూమ్ వస్తుంది. ఇదొక బెడ్రూము. ఇట్లా వస్తే సింపుల్ కిచెన్ అండ్ లివింగ్ ప్లేస్. ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీస్కి కూడా ఎక్కువ కోరికలు ఉంటాయండి. మన బడ్జెట్ని బట్టి మనం వెళ్ళాలి కదా. అమ్మో అలాంటివి మనం అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇట్లా కూడా మీరు తీసుకోవచ్చు. ఈ సింగిల్ బెడ్రూము, ఈ లివింగ్ రూము, ఇంకా టీవీ అవన్నీ వస్తాయి. ఇక్కడ కిచెను. మీరు ఫుడ్ తెచ్చుకొని వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా అప్పుడు మీకేంటంటే ఇదంతా అయిపోయింది కదా. క్యాసిల్లో నుంచి బయటకు వస్తున్నాను నేను. మీకు ఇటు దారి వస్తుంది. ఇట్లా సింగిల్గా ఒక బెడ్రూము ఒకటి కావాలనుకున్నా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. వాళ్ళ సైట్లో కూడా ఉంటాయి డీటెయిల్స్ అన్నీ. అంటే అందరూ పెద్ద పెద్ద పార్టీస్ చేయలేము, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వీకెండ్ ఎలా చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇందాక చూపించా కదా, ఇది గరాజ్. ఇది క్యాసిల్ సైడ్ అన్నమాట. అదే క్యాసిల్కి అక్కడ మనము కుకింగ్ కూడా చేసుకోవచ్చంట. మీకు కుకింగ్ అనుకుంటే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇదొక చిన్న ఫంక్షన్ హాలు. బర్త్డే పార్టీస్ ఈ 1 బెడ్రూమ్ తీసుకొని అక్కడ బర్త్డే పార్టీస్ 50 పీపుల్కి అలా చేసుకోవచ్చు. అంటే మీరు అడ్జస్ట్ చేసుకునే దాని ప్రకారం. అది మళ్ళీ సపరేట్ చూపిస్తాను నేను. అంటే మనం ఇన్ని ప్లేసెస్ బుక్ చేసుకోకుండా ఇదేంటంటే అవుట్డోర్. ఆ క్యాసల్కి బ్యాక్ ఉంది ఇదంతా. ఇక్కడ మినిమం ఒక 100 మందికి అట్లా మీరు కాక్టైల్ పార్టీ నైట్ సంగీత్ అని కాక్టైల్స్ అలా ఉంటాయి కదా. ఇది ఫస్ట్ టైం అయితే నిజంగానే మహేశ్వరి లాగా, మా మల్లీశ్వరి సినిమాలలాగా మర్చిపోయా. సోలార్ ఉంది అక్కడేమో, కుకింగ్ చేయొచ్చంట. ఇక్కడికి క్యాసిల్ది అయిపోయిందండి.
సేమ్ టు సేము ఆ ఇటలీలో క్యాసిల్ ఎలా ఉందో అదే థీమ్తో ఇక్కడ కట్టాడండి. చాలా బాగా కట్టారు. అల్టిమేట్ ఉంది హౌస్ మాత్రం. డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎక్కడికెక్కడికో వెళ్ళక్కర్లే, ఇలాంటి వాటిట్లో చేయండి, అల్టిమేట్ ఉంటారు.